Inter pass in the students ki practical learning and industrial exposure to 100% placement istundi I Create Degree College. ఇవాళ కూడా ఎవరు రాలేదరా? ఎవరు రాలేదురా? అదే నేను లేపడానికి ఎవరు రాలే. నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపడానికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావులాగన్నా? కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పలరాజు, మన సినిమా డైరెక్టర్. మొదటి సినిమా ఎలాగ పెట్టావన్నా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వదనా? 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. కూకోమని కూడా అన్న చెప్పాలా? కూకోరి. థియేటర్లో నా దుష్మన్ గాడిని లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన. అప్పటి శాంతి ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్ని మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ 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 మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీల్, ఎమోషన్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా 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 అన్నా శ్రీశైలం అన్నా సూపర్ అన్నా. అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయితేనేగా. రాయిద్దామంటే కాంపైని కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు రాయనికి. అన్న ఆర్డరేనా ఇది గుర్తేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా వా వా అన్నా శ్రీశైలం అన్నా నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ అవ్వడం నిజంగా మా అదృష్టం అట. ఏం పర్వాలేదు? అవును మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్న వా 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 వా. ఆ శ్రీశైలం గారి క్రిమినల్ అండి. వాడు నా నాయకి పాటలు రాయడం ఏంటండి? వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే. రామాయణం రాయలే. వాల్మీకి పోలిక పురాణాలను అవమానించుకో. గుల్జర్ కూడా ఒకప్పుడు
జేబు దొంగ రైటర్ అయ్యాడు కదా. గుల్జార్ చెబుతాంగ ఎవరు చెప్పాడు నీకు? తెలుసు. Shall I check it on the net? నెట్లో ఉండదు. నెట్లో అన్నీ ఉంటాయి. ఉండవు. నెట్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటున్నట్టు. ఉండదు. మరి ఉండదన్నాగా. ఇందాక ఉంటున్నాను కదా. ఉండదు అన్నాను. Shut up! What is this confusion? Are you trying to say that it's not on the net and you know it, or it is on the net and you don't know it, or you are on the net or the net is on you? అబ్బా అప్పలరాజు అర్థం చేసుకోండి. శ్రీశైలం అన్న మనం పాటలు రాయమన్నందుకే ఆవిడ మనకి ఫైనాన్స్ ఇస్తున్నాడు. ఆవిడ పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు. అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మర్డర్స్ మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా? అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి? లిరిక్స్ స్పెల్లింగ్ తెలుసు ఆడికి? పాటలు ఎవరు వింటారయ్యా? మ్యూజిక్ వింటారు అంతే. నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో, వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరిక్ ఉంటాడు. కాదు గీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు, నాకు ఈ గొంతు ఉండదు. పుష్ప అదా నీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదే. అంతా అయిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ శ్రీశైలం గాడు పాటలు పెన్న పెట్టి రాయడు, నాకు గన్న పెట్టి రాస్తాడు. అవి బాగున్నా బాగుపోయినా మనం పెట్టుకోవాలి. Yes. అప్పల్ రాజు, ఒక ఐడియా. మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పి లిరిక్ వినిపించకుండా మ్యూజిక్ తో డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? What do you say? How do you like the idea? Shut up! What the hell, yeah? Assistant directors are supposed to bounce ideas around, no? I can't check my SMSs, I can't tell you anything. Appal Raju! La 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 la. వెళ్ళు వెళ్ళు. గ్రేట్. సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి ట్యూన్ పుడుతుంది. నువ్వు చాలా లక్కీ ఫెలో. హలో మిస్టర్ గన్, గో గో. I think I heard this somewhere. James Cameron Avatar లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది. మొన్న అమెరికా వెళ్ళాను కదా, గిఫ్ట్ గా ఇచ్చా. మేబీ వాడుకున్నారమ్మా, ఐ డోంట్ నో. నా సినిమాలో ఏ సిచ్యువేషన్ కి ఈ ట్యూన్ సూట్ అవుతుంది సార్? సిచ్యువేషన్ తగ్గట్టు ట్యూన్ కావాలంటే అది రొటీన్ అమ్మా. సిచ్యువేషన్ తగ్గట్టు లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకెవడండి? హలో, జస్ట్ ఆస్కింగ్ యూ, హూ ఇస్ దిస్ గై? గన్. ఎవరికి? అన్నకి. అన్నకా? అన్నకైతే ఇస్ నైస్ గై. నువ్వు వాయించు. ఇది కొత్త ట్యూను, ఒక్కసారి వినండి. నాకు ఇలాంటి ఆర్డినరీ ట్యూన్స్ వద్దండి, సంథింగ్ న్యూ. ఓకే, లేటెస్ట్ ఇస్తాడు, టోటల్ లేటెస్ట్. ఓకే, సార్ చెప్పాను కదా సార్, నాకు రొటీన్ ట్యూన్స్ వద్దు, ఫీల్ తో వచ్చే ట్యూనే కావాలి. రీసెంట్ గా రిలీజ్ అయిందే అమ్మ నీ అమ్మ. దాంట్లో మదర్ చచ్చిపోతే హీరోలా ఎత్తుకొని మంచి బీట్ ఉన్న సాంగ్ చేశాడు. అది ఎవరిచ్చారు? నేనే. సూపర్ హిట్. నా సినిమాలో అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయనండి, నాకు మంచి ఫీల్ ఉన్న సాంగే కావాలి. అప్పలరాజు, ఫీల్ ఉన్న సాంగ్స్ రింగ్ టోన్స్ గా రావటం ఎప్పుడైనా విన్నావా? మనం సాంగ్స్ కొట్టించుకునేది వింటానుకా రింగ్ టోన్స్ కా? జనానికి ఇప్పుడు సీడీలు క్యాసెట్లు కొని వినేంత టైం లేదు అప్పలరాజు. ఇప్పుడు అందరూ రింగ్ టోన్స్ లోనే వింటున్నారు. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. రీమిక్స్ చేసి ఒక సాంగ్ యోనా, ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ సాంగ్. రీమిక్సా? యా. అది ఎక్కడ పెట్టడం? యువర్ చాయిస్, ఎక్కడ పెట్టుకోండి. నా పేరు శ్రీశైలం,
నేను చేస్తాను అన్నా శ్రీశైలం అన్నా సూపర్ అన్నా నా పేరు శ్రీశైలం నేను చేస్తాను అన్నా నీ ప్రతి మాట ఒక పాట అన్నా. మన ఇండస్ట్రీకి మళ్ళీ ఒక శ్రీశ్రీ ఒక ఆత్రేయ కంబైన్డ్ గా దొరికారనిపిస్తున్నారు. వాళ్ళెవరా? వాళ్ళు ఎవరంటే వాళ్ళే ఇలాంటి వాళ్ళని చెప్తున్నానన్నా. అన్నా పాట సూపర్ గా ఉందన్నా. ఆండలం తల్లి మీద కూడా పాట రాయన్నా. రోజు మీ పేరు మీద పూజ చేసి పాట కూడా పాడతానన్నా. కొట్టి పాడతావు రాబే. సాంగ్ బాగుంటే సరిపోద్దా, ట్యూన్ కూడా బాగుండాలి. ఇగో అన్న పాటకు సరిగ్గా టూన్ కట్టు, లేకుంటే అన్న నీకు పాడే కడతాడు. వద్దులండి. కాదు, నా పేరు శ్రీశైలం. తరిరారిరారే తరిరారిరారా నరి నారి నారే హరి నారి నారా నరి నారే నారే గడ్డ హరి డండ గడ్డ హరి బండల గుండెల బుడ్డే. ఏంది మంచి బార్ వచ్చి బంద్ చేసినావు బావా? నీకు తెలుగుదా బార్లో నా గంతులేస్తుంటే నువ్వు గిట్ల గిట్ల పైసలు వేసుడు ఆదుకొచ్చి నువ్వు లేక గంతులే పెట్టుకోక దేవులాడు కుట్ట గిట్టుకు వచ్చేసిన తలాడి తిప్పురు తిప్పురు. ఇక నువ్వేం చెప్పకు. నీ సైన్మాల ఒక పాటకి గంతులు వేయాలనుంది. నాకు పారి సైన్మాలు అగ్గుపడాలనుంది బావా. వద్దంటావింది నీ సైన్మాలు ఒక్కసారి. బారసాంగ్ అంటే నా దగ్గర ఫెంటాస్టిక్ ట్యూన్ ఉంది సార్. చెప్పింజయ్ లేకుంటే ముక్కులో దూది పెడతా. వద్దులండి సార్. అట్లయితే నేను హీరోయిన్ గా చేసేదా? ఏమండి, మన సినిమాలో హీరోయిన్ కనిష్క అండి, ఆల్రెడీ ఓకే అయిపోయింది. కనిష్క? ఏ కనిష్క? నేను బార్లా ఆగకుండా 4 గంటలు గంతలేగలను గదేగలరా? తీసుకో కోకోకోలా, ఏసుకో మసాలా, చూస్తే నిషా గుడికేస్తే మజా. ఇట్లా చేస్తుందా అది? అది తిరుగురుబే. కనిష్కాని తీసేసి సరళని హీరోయిన్ గా పెట్టుకో. అన్నా అన్నా కనిష్కకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామన్నా. మీ డబ్బులే. పోనీ సరళ మేడంని మనం వచ్చే సినిమాకి హీరోయిన్ కదా అన్నా, మీరే హీరోగా కూడా చేయొచ్చన్నా. తెలుగులో తొలి పరిచయం ఒక లైలా మజ్ను, ఒక గీతాంజలి, ఒక గులాబీ, ఒక అనార్కళి, ఒక మరో చరిత్ర. అన్నా థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అన్నా. నీ జతకు నేను హీరోయిన్. యాక్చువల్ గా అలా చేయొచ్చు. మేడం కి కెమెరా ఫియర్ పోవటం కోసం ఈ సినిమాలోనే కనిష్క ఒక ఫ్రెండ్ రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ మేడం చేస్తే. నువ్వెవడరా నా స్క్రిప్ట్ లో క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి? అసలు నీకు నా స్క్రిప్ట్ కి సంబంధం ఏంట్రా? చంపేస్తాడు నా స్క్రిప్ట్ లో ఎంటర్ అంటే చంపేస్తా. అన్నడ్డాలు ఎవరో రోజు అరుస్తే నెత్తి దగ్గర దీపం పెడతా. చిచి గదినాది వస్తుంది. నేను బార్లా మందు తాగేటోళ్ళ ముంగటే గంతులేస్తా, గది అందరు ముంగట గంతులేస్తా. సిగ్గులేంది. ఈనుండ్రి అది గీ సైన్మాలో ఉంటే నేను గీ సైన్మా సైన్ అంతే. నీకు జొత్తగా ఉండి నువ్వు రాసిన పాటలకి హీరో హీరోయిన్ చేత గంతులేస్తా బావా. ఆ బాబుగాడు సినిమాలో అదిరిపోయి ఒక ఐటమ్ సాంగ్ చేశాడంటమ్మా. ఆడి దగ్గరున్న నా వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. ఆడి సినిమాకి మన సినిమా కాంపిటీషన్ అవ్వాలంటే మనం కూడా మన సినిమాలో దద్దరిల్లిపోయే ఒక ఐటమ్ సాంగ్ చేయాలమ్మా. అలా సాంగ్ లో అమెరికన్ మోడల్స్ ని వాడారంటమ్మా, మనం రష్యన్స్ ని వాడతాం. సార్ మన సినిమాలో అసలు ఐటమ్ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ లేదు సార్. సిచ్యువేషన్ ఉంటే అది ఐటమ్ సాంగ్ ఎందుకు అవుతుంది అప్పలరాజు?
సిచ్యువేషన్ ఉండదు కాబట్టే దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు. ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేసి పెట్టుకుంటే దాని సినిమాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా అర్థం పద్ధతులైన పాటలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి సిచ్యువేషన్ సంబంధం లేకుండా జనాలు సినిమాలో పాటలు చూడట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నారు. అది మా అమలాపురం రంభా థియేటర్లో ఎన్నో సార్లు చూశాను. సారీ సార్, తెలిసి నేను తప్పు చేయలేనండి. నేను చెప్తే చేయనంటానికి ఎవడరా నువ్వు? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి? వరుసగా 2 హిట్లు ఇచ్చాను. నువ్వు నీ మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కేటీ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు అన్ని మసాలాలు ఉండి తీరాలి సార్, లేకపోతే నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారమ్మా. సార్ ఈ మధ్య ఈ మసాలాలు ఎక్కువైపోయి థియేటర్లో జనం మాడిపోతున్నారు సార్. అది మా అమలాపురం రంభా థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు కళ్ళారా చూశాను. ఏపీలో నీ అమలాపురం రంభ థియేటర్ ఒకటే ఉందా? కరెక్ట్. 100 ఊర్లున్నాయి, 1000 థియేటర్లు ఉన్నాయి. నువ్వు ఒక్కడవే నీ అమలాపురం రంభ థియేటర్ లో కూర్చొని 4 సినిమాలు చూసేసి ఏపీ ఆడియన్స్ ఒపీనియన్ మొత్తం నీకు తెలుసు అనుకుంటే నీకంటే అప్పలరాజు ఇంకెప్పుడు ఉండడు. సినిమా తీయడం కాదు, ముందు హీరోతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. చెప్పండి రాజీ గారు, లేకపోతే నేను సినిమాని వాకౌట్ అవుతాను. మాస్ హీరోలతో అలా మాట్లాడకూడదయ్యా. సార్ 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 అప్పలరాజు, నువ్వేమనుకోనంటే తను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన నీకేంత ఉన్నప్పుడు ఆయన స్టార్ కదా, ఆయనకి ఇంకెంత ఉంటుంది చెప్పు. కృష్ణ, టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని సినిమా చూసేవాడు కొన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఆడికి ఆడో టాప్ స్టార్, ఆడికో టాపిక్. అంత సెన్స్ లేని వాడు అంత ఎత్తుకి ఎదగలేడు అప్పలరాజు. నువ్వు అంత గట్టిగా మాట్లాడేసరికి అతని ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్. ట్రై కన్విన్సింగ్ హిమ్ సాఫ్ట్లీ. ఐటమ్ సాంగ్ అనేది మన సినిమాలో ఉంటే కథాపరంగా ఎంత ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. కూల్ గా కన్విన్స్ చేస్తే డెఫినెట్ గా ఒప్పుకుంటాడని నా ఫీలింగ్. అంతేనంటావా? ఎస్ సార్, నేను చెప్పేది ఒకసారి కామ్గా వినండి సార్. యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే, అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరైజేషన్ సార్ మీది. అలాంటిది ప్రీ క్లైమాక్స్లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిడిల్ డ్రాప్ అయిపోయినట్టే సార్. సార్, క్లైమాక్స్ లీడ్ చేసే ఎమోషన్ మిస్ అయిపోతాం సార్. ఐటమ్ సాంగ్ కోసం మీ క్యారెక్టర్ని చంపేయడం కరెక్టేనా సార్? చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలరాజు. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేద్దాం. ఏంటి సార్? క్యారెక్టర్ని మార్చేద్దాం. నాకు ఈ హీరో వద్దు, ఈ సినిమా వద్దు, ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు. వెళ్ళొస్తాను నేను. ఆగపరాదు. ఏంటే నువ్వు మాట్లాడితే సగం బయలు పెట్టుకుని వెళ్ళిపోతాను బెదిరిస్తావు? అమలాడు ఆగపరాదు. అమలాపురం పోనే ఏంటి ఏమంటే మీ కొంప కొల్లేరు చేయడం నా ముఖ్య ఉద్దేశం కాదండి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెడితే సినిమా కిల్ అయిపోతాయి. నువ్వు అమలాపురం పోనవా? హైదరాబాద్ నుంచి అమలాపురం ఎలా వెళ్తుందండి? వెయిటింగ్ చార్జెస్ అప్పలరాజు. ఐటమ్ సాంగ్ ఉండేది 3 నిమిషాలు. క్లైమాక్స్ ముందు కనుక సాంగ్ రాఖీ గారి కోసం చాలా కష్టపడ్డారు. అప్పలరాజు మీరు చెప్పమంటావు సార్. మనసు పెట్టి సినిమా తీయాలంటావు కదా, మనసు పెట్టి ఆలోచించు. అన్నింటి ఓవర్కమ్ చేసి ప్రాజెక్ట్ అడ్జస్ట్ అయిపోవాలి. సినిమా ఆగిపోతే లేకపోతే డబ్బులు ఎవరిస్తారయ్యా? ఎంతసేపు నా పాట, నా కథ, నా డైలాగ్ అని గగ్గోలు పెడుతున్నావు. నా మాట వినప్పరాజు, ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఎన్ని జీవితాలు నాశనం చేస్తావయ్యా? కరెక్ట్. నా గొప్ప నటిట్లో మునిగిపోతుంది. వినపట్లేదా నీకు? వినపట్లేదా? ఆలోచించు బాగా. ఐటమ్ సాంగ్ బెటరా, హీరో క్యారెక్టర్ పాడు చేయటమా? ఏది బెటర్ మనకి? ఆలోచించు అప్పలరాజు. ఐటమ్ సాంగ్ సూపర్. అప్పలరాజు పుష్ప అర్జెంట్ గా శ్రీశైలం ఫోన్ చేసి ఐటమ్ సాంగ్ రాసేసుకోమని చెప్పు. హలో అప్పలరాజు. థ్యాంక్ యూ అప్పలరాజు. థ్యాంక్ యూ. హలో, ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం ఇంటికెళ్ళి కావాలన్నా కావాలి. రెడీ రాసేస్తున్నాడు. వెళ్ళవై.
రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. సార్ ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్, ఎంత బాగుపడారు సార్. సార్ చూడు సార్, మ్యూజిక్ చేస్తారు. సూపర్ అన్న. ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. వాళ్ళెవరా? ఏం పాట అన్న? అది అప్పలేదు. ఈ ఒక్క పాట కాదయ్యా.